अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अर्रहीहुल मख्तूम। మహాప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర. దైవ దౌత్య శకం. వ్యతిరేకతకు అవలంబించిన వివిధ ఎత్తుగడలు. ముహమ్మద్ సల్లెల్లాహు అలైహి వసల్లంను దైవ సందేశ ప్రచారం నుండి అడ్డుకోవడానికి ఈ విధానం పనిచేయడం లేదన్నది తెలిసిపోగానే వారంతా తిరిగి ఆలోచనలో పడిపోయారు. దైవ సందేశాన్ని వ్యాపించకుండా చేయడానికి అనేక విధానాల్ని అవలంబించనారంభించారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. మొదటి రకం ఎత్తుగడ ఎగతాళి, అవమానం, అపహాస్యం, నిరాకరణల ద్వారా బాధిస్తూ ముస్లింలను నిరుత్సాహపరిచి వారి ధైర్యాన్ని నీరు కార్చడం. అందుకని బహుదైవారాధకులు దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లంపై అపవాదులు వేస్తూ అసహ్యమైన పదజాలంతో ఆయన్ను దూషించేవారు. ఆయనను ఉన్మాదిగా చిత్రించేవారు. ఖురాన్ ఇలా అంటుంది. దైవ తిరస్కారులు ఇలా అంటారు. జిక్ర్ దివ్యవాణి అవతరించిన ఓ మనిషి, నీవు నిజంగానే పిచ్చివాడవు. ఒక్కోసారి ఇంద్రజాలికునిగా, అసంతృప్తి మనిషిగా నిందించేవారు. భయపెట్టేవాడొకడు స్వయంగా తమ నుండే వచ్చాడని వారు ఆశ్చర్యపడ్డారు. సత్య తిరస్కారులు ఇతను మంత్రవాది, అసత్యవాది అని అంటారు. ఈ దైవ తిరస్కారులు ఆయన వెనుక పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతో క్రోధావేశాలై ఉద్రేక భావంతో నడిచేవారు. దీన్ని ఖురాన్ ఇలా చిత్రీకరిస్తుంది. ఈ విశ్వాసులు ప్రబోధవాణి ఖురాన్ను విన్నప్పుడు వారు నీ కాళ్ళు గూడగొడతారా అన్నట్లు నిన్ను కోపంగా చూస్తారు. ఇతను తప్పకుండా పిచ్చివాడే అని అంటారు. ఏ చోటనైనా ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం కూర్చొని ఉంటే ఆయన చుట్టూ పీడితులు, బలహీనులు అయిన సహబా రజల్లాహు అన్హు కూర్చుండేవారు. వారిని చూసి ఈ బహుదైవారాధకులు అపహాస్యం చేస్తూ ఇలా అనేవారు. ఓహో, మా నడుమ దయాదాక్షిణ్యాలు పొందిన వ్యక్తులు వీరేనా అని. సమాధానంగా అల్లాహ్ ఇలా అంటాడు. అవును, అల్లాహ్ కృతజ్ఞతలు చూపే తన భక్తులను వీరికంటే బాగా ఎరుగడా? సాధారణంగా బహుదైవారాధకుల పద్ధతి అంతా ఈ క్రింద చెప్పబడిన దివ్య గ్రంథంలోని ఆయత్లలో చెప్పినట్లుగానే ఉండేది. ప్రపంచంలో విశ్వసించిన వారిని నేరస్తులు హేళన చేస్తుంటారు. వారి ముందు నుండి వెళ్ళేటప్పుడు మాటిమాటికి కళ్ళు గీటుతూ వారి వైపు సైగలు చేసేవారు. తమ కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్ళేటప్పుడు సంబరపడుతూ వెళ్ళేవారు. వారిని చూసినప్పుడు వీరు దారి తప్పారు అని అనేవారు. వాస్తవానికి వారు వారిపై కాపలాదారులుగా నియమించబడలేదు. రెండవ రకం ఎత్తుగడ దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం గారి బోధనలను వక్రీకరించడం, అనుమానాలను రేకెత్తించడం, అసత్యపు ప్రచారం, బోధనలకు తోడు వ్యక్తిత్వాన్ని కూడా అర్థం పర్థం లేని ఆక్షేపణలకు గురి చేయడం. ఈ ఎత్తుగడలన్నింటినీ ప్రజలు ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం బోధనల గురించి ఆలోచించకుండా ఆయన పిలుపును పెడచెవిన పెట్టేటట్లు చేయడానికి పన్నిన ఎత్తులు. కాబట్టి దివ్య ఖురాన్ బహుదైవారాధకుల ఈ ఎత్తుగడలను ఇలా తేటతెల్లం చేస్తుంది. దైవ ప్రవక్త మాటను విశ్వసించడానికి నిరాకరించిన వారు ఇలా అంటారు. ఈ గీటురాయి ఒక కల్పన, దానిని ఇతనే స్వయంగా కల్పించాడు. ఇతరులు కొందరు ఈ పనిలో అతనికి సహాయపడ్డారు. ఇంకా ఇలా అంటారు. ఇవి పూర్వకాలం నాటు వారు రాసిన విషయాలు, వాటికి ఇతను నకలు చేయిస్తున్నాడు. బహుదైవారాధకులు ఇలా అంటూ ఉండేవారు కూడా. దీన్ని ఖురాన్ను ఆయనకు ఓ మానవుడు నేర్పుతున్నదే. దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లంను వారు ఇలా ఆక్షేపణలకు గురి చేసేవారు. ఇతనేమి ప్రవక్త? అన్నం తింటాడు, బజార్లలో తిరుగుతూ ఉంటాడు. దివ్య ఖురాన్ అనేక సందర్భాల్లో బహుదైవారాధకుల ఈ ఆక్షేపణల్ని వేలెత్తి చూపుతూ మరికొన్ని సందర్భాల్లో పరోక్షంగానూ ఖండించింది. మూడవ రకం ఎత్తుగడ ఈ ఎత్తుగడ ప్రకారం పూర్వీకుల పౌరాణిక గాథల్ని దివ్య ఖురాన్కు పోటీగా పెట్టి
వాటితోనే సతమతమయ్యేటట్లు ప్రజల్ని మభ్యపెట్టడం. నజ్ర్ బిన్ హారిస్ ఓసారి ఖురైష్లతో ఈ విషయమై ప్రస్తావిస్తూ, ఖురైష్ ప్రజలారా, దైవసాక్షిగా మీపై ఓ పెద్ద ఆపద వచ్చి పడింది. దానికి మీ వద్ద ఎలాంటి విరుగుడు లేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యువకుడుగా మీ నడుమ ఉన్నప్పుడు మీకందరికీ ఇష్టమైన నమ్మకమైన వ్యక్తిగా ఉంటూ ఉండేవాడు. అందరికంటే సత్యసంధుడు, గొప్ప అమానతుదారుడుగా మీరు ఆయన కొనియాడేవారు. ఇప్పుడు ఆయన వెంట్రుకలు తెల్లబడిపోతూ అంటే ప్రౌఢ వయస్సుకు చేరుకుంటున్నప్పుడు కొన్ని హితోక్తులు మీ ముందు వల్లిస్తూ ఉంటే మీరు ఆయనను ఇంద్రజాలికుడు అంటున్నారు. కాదు, దైవసాక్షిగా చెబుతున్నాను, ఆయన ఇంద్రజాలికుడు కానే కాడు. ఇంద్రజాలికులను మనం చాలామందిని చూసాం. వారు చేసే మంత్రతంత్రాలు, తాళ్లను ముడివేసి వాటిపై ఊదడం కూడా మనం చూసిందే. మీరేమో ఆయన్ను కాహిన్ అంటున్నారు. కాదు, దైవసాక్షిగా ఆయన కాహిన్ కూడా కాదు. కాహిన్లు చేసే తికమకలు, వారి ఉచ్చారణలు కూడా మనకు తెలుసు. అలాగే మీరు ఆయన్ను కవి అని అంటున్నారు. కాదు, దైవసాక్షి, ఆయన కవి ఎంతమాత్రమూ కాదు. మనకు కవనం గురించి బాగా తెలుసు. పద్యానికి సంబంధించిన రకాలన్నీ మనం బాగా ఎరుగుదుము. మీరు ఆయనను ఉన్మాది అని అంటున్నారు. కానే కాదు, ఆయన ఉన్మాది కూడా కాదు. ఉన్మాదికి సంబంధించిన ప్రవర్తన కూడా మనం బాగా ఎరుగుదుము. ఉన్మాదిలో ఉండవలసిన లక్షణాలు కానీ, పిచ్చి పిచ్చి మాటలు కానీ, చేతలు కానీ ఆయనలో కనబడవు. ఖురైష్ ప్రజలారా, ఆలోచించండి. దైవసాక్షి, మీపై పెద్ద ఆపద వచ్చి పడింది సుమా. ఆ తరువాత నజ్ర్ బిన్ హారిస్ హీరా నగరానికి వెళ్ళాడు. అక్కడ రాజుల కథలు, రుస్తుం, ఇస్ఫందార్ల వీరోచిత గాథలు చెప్పడం నేర్చుకున్నాడు. తిరిగి వచ్చి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కడైనా కూర్చొని అల్లాహ్ ఔన్నత్యం గురించి బోధిస్తూ ఆయన పట్టుకు భయపడవలసిందని హితోపదేశం చేస్తూ కనబడితే నజ్ర్ బిన్ హారిస్ కూడా అక్కడికి చేరి, దైవసాక్షి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాటలు వినకండి. ఆయన చెప్పేవి నేను చెప్పేదానికంటే గొప్పవి ఏమీ కావు అంటూ పర్షియా రాజులు, రుస్తుం, ఇస్ఫందార్ల గాథలను వినిపించడం మొదలుపెట్టేవాడు. ఆ తర్వాత ముహమ్మద్ చెప్పింది నేను చెప్పిన దానికంటే మేలైనదని ఎలా అనుకుంటున్నారు అని ప్రశ్నించేవాడు. ఇబ్నే అబ్బాస్ రజల్లా అన్హు గారి ఉల్లేఖనం ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే, నజ్ర్ కొందరు పాటకత్తెలైన బానిసరాన్లను కొని తన దగ్గర ఉంచుకున్నాడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వైపునకు మొగ్గు చూపుతున్నట్లు కనబడిన వారి వద్దకు ఒక్కో పాటకత్తెను పంపించేవాడు. ఆమె ఆ వ్యక్తికి బాగా తినిపించి, త్రాగించి పాటలు వినిపించేది. చివరికి ఆ వ్యక్తిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వైపునకు మొగ్గకుండా చూసేది. ఈ సందర్భంగానే దివ్య గ్రంథంలో ఈ ఆయత్ అవతరించింది. అల్లాహ్ మార్గం నుండి తప్పించడానికి కొందరు ఆటపాటలను కొంటూ ఉంటారు. 4వ రకం ఎత్తుగడ, నచ్చజెప్పే మార్గం, సామోపాయం. బహుదైవారాధకులు ఇస్లాం మరియు అజ్ఞానం రెండూ మధ్యలో ఎక్కడో ఒకచోట పరస్పరం కలుసుకునేటట్లు పన్నాగం పన్నడం అన్నమాట. అంటే ఇచ్చిపుచ్చుకునే మార్గం అవలంబించడం వలన బహుదైవారాధకులు వారి నమ్మకాలను కొన్నింటిని వదిలివేయడం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బహుదైవారాధకుల కొన్ని ఆచారాలను అవలంబించడం అన్నమాట. దివ్య గ్రంథం దీని గురించి ఇలా సెలవిస్తుంది: మీరు కొంత వంగిపోతే వారు కూడా కొంత వంగిపోవాలని చూస్తున్నారు. ఇబ్నే జరీర్ మరియు తిబ్రానీల ఉల్లేఖనం ప్రకారం బహుదైవారాధకులు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎదుట ఓ సంవత్సరం ఆయన వారి ఆరాధ్య దైవాలను పూజించాలని, మరో సంవత్సరం బహుదైవారాధకులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దైవం అల్లాహ్ను పూజిస్తారని ప్రతిపాదనను ఉంచారు. అబ్దు బిన్ హుమైద్ ఉల్లేఖనం ఒకటి ఇలా ఉంది: బహుదైవారాధకులు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో, మీరు
మా ఆరాధ్య దైవాలను స్వీకరిస్తే మేము కూడా మీ దైవాన్ని ఆరాధిస్తాము అని పలికేవారు. ఇబ్నే ఇస్హాక్ కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం కాబా గృహ ప్రదక్షిణ చేస్తున్నారు. ఆ సమయంలో అస్వద్ బిన్ ముతల్లిబ్ బిన్ అసద్ బిన్ అబ్దుల్ ఉజ్జా, వలీద్ బిన్ ముగిరా, ఉమయ్యా బిన్ ఖల్ఫ్ మరియు అజ్బిన్ వయీల్ నహమీలు కలిసి దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లంకు ఎదురుగా వచ్చారు. వీరంతా వారి జాతికి పెద్ద మనుషులు. దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లంతో, ఓ ముహమ్మద్ సల్లెల్లాహు అలైహి వసల్లం, రండి, మీరు ఆరాధించే దైవాన్ని మేము ఆరాధిస్తాము. మేము ఆరాధించే దైవాలను మీరు కూడా పూజించాలి. ఇలా ఈ కార్యంలో మీరు మేము ఏకం అవుదాం. ఇప్పుడు మీ ఆరాధ్యుడు మా ఆరాధ్య దైవాల కంటే మెరుగైన వాడు అయితే ఆయన నుండి మేము మా వాటాను పొందుతాము. ఒకవేళ మా దైవాలు మీ దైవం కంటే మెరుగైతే మీరు కూడా మీ వాటాను పొందవచ్చు అని అధిక ప్రేలాపనలు చేశారు. దీనికి అల్లాహ్ పూర్తి అధ్యాయం ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్ను అవతరింపజేశాడు. ఇందులో మీరు పూజించే వాటిని నేనెన్నటికీ పూజించలేను అని ప్రకటించడం జరిగింది. ఈ నిర్ణయాత్మకమైన సమాధానంతో వారి ఈ ఎత్తుగడ పూర్తిగా భగ్నమైపోయింది. ఉల్లేఖనాల్లో గల భేదానికి గల కారణం ఈ ప్రయత్నం మాటిమాటికి జరిగి ఉండడం వల్లనే. హింసా దౌర్జన్యాల గురించి మనం రేపు తెలుసుకుందాము. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.